Hi friends, this is Kolluri Ramanjelu Advocate. Welcome to the లాటల్లర్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే ఫైనాన్స్ కంపెనీల వారు బైకులకు కానీ కార్లకు కానీ ఏ వెహికల్స్కైనా కానీ హోమ్ లోన్లు కానీ పర్సనల్ లోన్లు కానీ ఎవరైనా కానీ ఫైనాన్స్ ఇచ్చినప్పుడు ఆ ఈఎంఐలు కట్టకపోతే ఇళ్ళకు వచ్చి నానా రకాలుగా హెరాస్మెంట్లు చేస్తూ ఉంటారు. ఆ ఫైనాన్స్ కట్టలేక ఆత్మహత్యలు చేసుకుని చనిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని మా సబ్స్క్రైబర్స్ కొంతమంది ఫైనాన్స్ ఈఎంఐలు కట్టలేని వారికి తమరు ఏదన్నా లా మార్గం చూపించగలరంటే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఫ్రెండ్స్, అందరికీ ధన్యవాదాలు. ఫైనాన్స్ ఈఎంఐలు కట్టలేనప్పుడు ఏం చేయాలంటే, కట్టలేనప్పుడు ఫైనాన్స్ వారిని వచ్చి ఇంటికి వచ్చి దాదాగిరి చేసిన, గోండాగిరి చేసిన, నానా రకాల హెరాస్మెంట్లు చేసిన, పరుగు భంగం కలిగించే విధంగా బిహేవ్ చేసిన, లేదంటే చాలామంది పాపం హోమ్ లోన్ల కాడ తీసుకుని ఇళ్ళల్లో ఉండలేని పొజిషన్లో ఉంటున్నారు. ఇంటికి వచ్చి తాళాలు వేస్తానంటాం, ఇబ్బందులు పెట్టడం. బాగా ఫైనాన్స్ వారు, వెహికల్ ఫైనాన్స్ వారైనా కానీ, హోమ్ లోన్ వారైనా కానీ, లేదంటే బ్యాంకులో పర్సనల్ ఈఎంఐలు లోన్ల వారే కానీ, ఎవరైనా కానీ, క్రెడిట్ కార్డు వాళ్ళు కానీ చాలామంది క్లయింట్స్ని అప్పు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళని, ఫైనాన్స్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళని చాలా ఇబ్బంది పెడుతున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈరోజు నేను ఈ వీడియో చేయటం జరుగుతుంది. ఫైనాన్స్ వారు ఎప్పుడైనా కానీ మీ ఇంటికి వచ్చిన, మిమ్మల్ని హెరాస్మెంట్ చేసిన, ఫైనాన్స్ గురించి మిమ్మల్ని అడిగిన, మీకు కొన్ని మార్గాలు ఉన్నాయి. ఆ మార్గాలు చెప్తున్నాను, అవి ఫాలో అవ్వండి. ఫ్రెండ్స్, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో పూర్తి వరకు చూస్తే కానీ మీకు అన్నీ అర్థమవుతాయి. దాన్ని బట్టి మీరు సొల్యూషన్ అనేది దొరుకుద్ది. ఒక 6 పాయింట్లు, 6 లాగ్ సంబంధించిన 6 పాయింట్లు, 6 రకాలుగా ఎలా ప్రొసీడ్ అవ్వాలో, ఏమేమి చేయొచ్చు అనేది నేను చెప్తాను. ఇప్పుడు ఈ ఫైనాన్స్ సంబంధించి ఎవరైనా ఇబ్బంది పెడితే, వెహికల్స్ సంబంధించి అక్రమంగా, దౌర్జన్యంగా ఈఎంఐలు కట్టలేదని చెప్పి వెహికల్స్ లాక్కెళ్తే వారిపై పోలీస్ కేసు కట్టవచ్చని, ఇంటికొచ్చి హోమ్ లోన్లు తీసుకున్నప్పుడు ఇళ్ళకొచ్చి తాళాలు వేస్తానంటాం, అంటాం, పరుగు భంగం కలిగించడం లాంటివి ఏమైనా చేసినా వారిపై ఎఫ్ఐఆర్లు, పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి ఎఫ్ఐఆర్లు కట్టించుకోవచ్చని, అలాగే క్రెడిట్ కార్డులు, అలాగే బ్యాంకులో పర్సనల్ లోన్లు తీసుకున్న ఎవరైనా సరే ఫైనాన్స్ వారు ఇంటికి వచ్చి అసభ్యంగా ప్రవర్తించిన, లేదా అంటే రుబాబు చేసిన, దౌర్జన్యం చేసిన వారిపై పోలీస్ కేసు కట్టవచ్చని పాట్నా హైకోర్టు ఈ మధ్యన ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ధనుంజయ్ సేతు వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనే ఒక కేసు. ఇది చాలా ఈఎంఐలు కట్టలేని వారికి, వెహికల్స్ లాక్కున్న వారికి, ఫైనాన్షియల్గా బాధపడే వారికి ఈ కేసు చాలా ఉపయోగపడుతుంది. ఎవరైతే మిమ్మల్ని చెళ్ళకొచ్చి ఇబ్బంది పెట్టారో, ఎవరైతే మిమ్మల్ని మీ వెహికల్స్ మీకు మీరు ఇవ్వకపోయినా దౌర్జన్యంగా లాక్కున్నారో, ఎవరైతే మీ ఇళ్ళకొచ్చి పర్సనల్ లోన్లు కట్టలేదని మిమ్మల్ని ఎవరుడే హెరాస్మెంట్ చేస్తున్నారో, ఈ జడ్జిమెంట్ కాపీ ఒకటి తీసుకుని కన్సర్న్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీరు కేసు పెడితే కంపల్సరీగా ఎఫ్ఐఆర్ కట్టాలని చెప్పేసి ధనుంజయ్ సేతు వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో హైకోర్టు క్లియర్గా మెన్షన్ చేసింది. సో ఫ్రెండ్స్,
మీరు ఎప్పుడైనా కానీ పోలీస్ స్టేషన్లో ఈ బారిన పడి ఈ రకమైన ఇబ్బందులు పడినప్పుడు మీ వాహనాలను ఫైనాన్స్ వారు లాక్కు వెళ్ళినప్పుడు మీరు ఫైనాన్స్ వారి నుండి ఎప్పుడు ఇబ్బంది పడినా మిమ్మల్ని నెలకొచ్చి ఇబ్బంది పెట్టినా వారిపై పోలీస్ స్టేషన్లో కేసు పెట్టండి. పెట్టినాక దానికి సంబంధించి పోలీసు వారు ఎప్పటికీ ఫైనాన్స్ ఇచ్చిన వారికి సపోర్ట్గానే మాట్లాడతారు. ఫైనాన్స్ తీసుకున్న వారికి సపోర్ట్గా అసలు మాట్లాడరు. ఎందుకంటే పోలీసు వారు తీరు కూడా ఈ విషయాల్లో చాలా డిఫరెంట్గా ఉంటుంది. తీసుకోలేనప్పుడు డబ్బులు ఎందుకు మీకు అన్న రీతిలో వాళ్ళు మాట్లాడతారు. కట్టలేనప్పుడు మీకు డబ్బులు ఎందుకు అన్న రీతిలో పోలీసు వారు మాట్లాడతారు. రెండోది ఫైనాన్సర్స్కి సపోర్ట్ చేసి మాట్లాడే విధంగా వాళ్ళ తీరు అనేది ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఫైనాన్స్ బారిన పడిన వారు ఎవరైనా కానీ ధనంజయ్ సేతు వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా పాట్నా హైకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ తీసుకుని కంప్లైంట్తో పాటు వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఇచ్చి కేసు కట్టించుకోవచ్చు ఫ్రెండ్. ఆ విధంగా ఫైనాన్స్ వారి నుండి మీరు కొంత సేఫ్టీగా మీ యొక్క కార్యక్రమాలను చేసుకోవచ్చు. మీకు టైం వస్తుంది. మీ వెహికల్స్ అనేవి పోకుండా ఫైనాన్స్ వారిపై ఈ రకంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టి, మిమ్మల్ని బాధ పెట్టి, మిమ్మల్ని అసభ్యంగా మాట్లాడి, మీ పట్ల దౌర్జన్యం చేసిన, దురుసుగా ప్రవర్తించిన, రౌడీయిజంగా, గూండాయిజంగా మీ కార్లు, వెహికల్స్ తీసుకువెళ్ళిన పోలీస్ స్టేషన్లో కేసు పెడితే కేసు కంపల్సరీగా కట్టాల్సిందే ఫ్రెండ్స్. దానికి సంబంధించిందే ఈ కేసుల ధనంజయ్ సేతు వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా పాట్నా హైకోర్టు అనేది ఈ జడ్జిమెంట్ ఇచ్చింది ఫ్రెండ్స్. ఇకపోతే రెండోది, ఎప్పుడైనా కానీ ఫైనాన్స్ తీసుకున్న వాళ్ళు, ఫైనాన్స్ ఇచ్చిన వారు, ఫైనాన్స్ కంపెనీలు కంపల్సరీగా వెహికల్స్ లోన్ కానీ, హోమ్ లోన్స్ కానీ, క్రెడిట్ కార్డ్ లోన్స్ కానీ, పర్సనల్ లోన్స్ కానీ, ఎవరైనా కానీ ఈ లోన్స్ తీసుకున్న వారికి తరచు ఎక్కువగా నోటీసులు వస్తూ ఉంటాయి ఫైనాన్స్ కంపెనీల నుండి. ఏమన్నా డబ్బులు కట్టాలి, లేకపోతే ఎన్ని నెలల్లో డబ్బులు కట్టాలి, ఎన్ని ఈఎంఐలు పెండింగ్గా ఉన్నాయి, లేదంటే మీకు ఆ వెహికల్స్ సీజ్ చేస్తాం, లేదంటే పర్సనల్ లోన్ అయితే మీ లోను మీరు జ్యుడిషియల్ కోర్టులో ప్రొసీడ్ అవుతాము, లేదంటే ప్రాపర్టీ లోను, హోమ్ లోన్లు తీసుకుంటే మీ ఇళ్ళని మేము మా కస్టడీలోకి తీసుకుని మా యొక్క కోర్టులో దావా వేసి మేము అటాచ్మెంట్ తీసుకుంటామని చెప్పి ఇలా నోటీసులు వస్తూ ఉంటాయి. సెక్షన్ 13(2), సెక్షన్ 13(4) సర్ఫేస్ యాక్ట్ ప్రకారం వాళ్ళు ఫైనాన్స్కి డబ్బులు తీసుకున్న వారికి డైలీ నోటీసులు పంపిస్తూ ఉంటారు ఫ్రెండ్స్. ఆ నోటీసులకి సెక్షన్ 13(2), సెక్షన్ 13(4) ఆఫ్ సర్ఫేస్ యాక్ట్ ప్రకారం వాళ్ళు పంపించిన నోటీసులకు మీరు రిప్లై ఇవ్వచ్చు. ఇచ్చి మీరు లీగల్గా కూడా కోర్టులో ప్రొసీడ్ అవ్వచ్చు ఫ్రెండ్స్, ఈ యొక్క చట్టాన్ని బట్టి. ఇక మూడోది, ఫైనాన్స్ కంపెనీ వాళ్ళు ఎప్పుడైనా కానీ ఫోన్లు చేసి కంపల్సరిగా మీ పర్మిషన్ తీసుకుని మీ ఇంటికి ఇళ్ళకే రావాలి. అదైనా ఎప్పుడు ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 6 లోపే రావాలి. మీ పర్మిషన్ తీసుకునే ఇళ్ళకి రావాలి ఫ్రెండ్స్. అది మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇకపోతే కంపల్సరిగా ఈ ఫైనాన్స్ కంపెనీలకు సంబంధించి ఈ ప్రాబ్లమ్స్లో చాలామంది జనాలు చాలా రకాల ఇబ్బందులు పడతారు. ఆ ఇబ్బందులు పడతారే కానీ ఆ ఫైనాన్స్ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు భయపెడతాం, వీళ్ళు భయపడిపోయి సూసైడ్లు చేసుకుని చనిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ వల్ల. వాళ్ళకు కూడా నేను చెప్పే సలహా ఏంటంటే, మరీ అంత భయపడి ఫైనాన్స్ వాళ్ళు ఏదో చేసేస్తారని మీరు ఇబ్బంది పడి మీ ప్రాణాలు తీసుకోవద్దు. దానికి సొల్యూషన్స్ ఉన్నాయి. చట్టాలు కొన్ని రెమెడీస్ కల్పించినాయి. దాన్నే మారిటోరియం అంటారు. ఏ ఫైనాన్స్ కంపెనీ వారైనా కానీ, వెహికల్ ఫైనాన్స్ కానీ, హోమ్ లోన్ కానీ, పర్సనల్ లోన్ కానీ, ఎవరైనా కానీ కట్టలేని పొజిషన్లో ఉన్నప్పుడు ఆ కన్సెంట్ ఫైనాన్స్ వారిని మీరు మారిటోరియం కావాలి అని అడిగితే, మారిటోరియం అంటే కొన్ని నెలలు మీకు టైం ఇస్తారు కట్టడానికి. ఆ రకంగా కూడా మారిటోరియం అడగండి. కొన్ని నెలల టైం తీసుకుని ఈ ఫైనాన్స్ వ్యవహారాలు ఏమైనా ఉంటే క్లియర్ చేసుకోండి. ఇక ఐదవది, ఏ ఫైనాన్స్ కంపెనీలైనా కానీ, హోమ్ లోన్లు కానీ, పర్సనల్ లోన్లు కానీ, వెహికల్ లోన్లు కానీ, ఎవరైనా కానీ మీకు సంబంధం లేకుండా మిమ్మల్ని దౌర్జన్యంగా, అక్రమంగా, దురుసుగా ప్రవర్తించి మీ వెహికల్స్ సీజ్ చేయడం,
లేదంటే మీ ఇళ్ళకి వచ్చి ఇబ్బందులు పెడతాం, లేదంటే హోమ్లో ఉన్నోళ్ళు దావాలేసి మీ ఇంటికి వచ్చి నానా ఇబ్బంది పెట్టడం లాంటివి చేసినప్పుడు మీరు ఆ లోన్లకు సంబంధించినటువంటి కాగితాలన్నీ ఏ ఫైనాన్స్ వారు అయితే ఇచ్చారో ఆ ఫైనాన్స్ వారి దగ్గర నుండి ఆర్టీఐ యాక్ట్ ప్రకారం మీరు ఆ అగ్రిమెంట్ కాగితాలు అవన్నీ తీసుకుని మీరు ఏ ఏరియాలో ఉంటారో ఆ ఏరియాలో ఆ కోర్టు పరిధిలో మీరు ఇంజక్షన్ దావా అనేది ఫైల్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఆ ఇంజక్షన్ దావా వేసుకోవటం మూలాన మీకు కోర్టు కొంత టైం అనేది ఇచ్చుద్ది. ఇన్ని సంవత్సరాల వరకు నేను కట్టలేను అని చెప్పి మీరు ఎంతకాలం ఎప్పుడు వరకు కడతారు అప్పుడు వరకు నేను కదపొద్దని చెప్పి అప్పుడు వరకు నాకు టైం కావాలని చెప్పేసి మీరు కోర్టులో ఇంజక్షన్ దావా ఫైల్ చేసుకుంటే కంపల్సరిగా మీ యొక్క జెన్యూనిటీని కోర్టు పరిగణలో తీసుకుని మీ యొక్క బాధల్ని కోర్టు గ్రహించి ఆ ఫైనాన్స్ కంపెనీల వారికి ఇంతకాలం మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు, వాళ్ళని కదపొద్దు అని చెప్పి ప్రొహిబిటరీ అంటే ఇంజక్షన్ అనేది ఆర్డర్ అనేది ఇవ్వటం జరుగుతుంది ఫ్రెండ్స్. అందుచేత మీరు కంపల్సరిగా నేను చెప్పిన ఈ 5 పాయింట్లు ఫాలో అయ్యి ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ నుండి గట్టెక్కండి, కానీ మీరు బలవన్మరణాలు చెందొద్దు. ఇబ్బంది పడి మీరు ప్రాణాల మీదకు తెచ్చుకోవచ్చు ఫ్రెండ్స్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ నా ఛానల్ని ఈ వీడియో పూర్తిగా చూస్తే కానీ మీకు ఈ ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ నుండి ఎలా బయటపడాలో అనేది మీకు అర్థమవుతుంది. మీకు ఏదన్నా అంతగా బాగా ఇబ్బంది వస్తే డిస్క్రిప్షన్లో నా ఫోన్ నెంబర్ ఇస్తాను. కంపల్సరీగా నాకు ఫోన్ చేసినా లేదా మెసేజ్ పెట్టినా మీకు ఏ డౌట్స్ ఉన్నా కాల్ చేసినా కానీ కంపల్సరీ రెస్పాండ్ అవుతాను. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మరలా కొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఇంకేమన్నా డౌట్స్ ఏమైనా ఉంటే మీరు కామెంట్లో తెలియపరచండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. బాయ్.